హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ రవ్వ కేసరి. ఒక కడాయిలో కొంచెము నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. దాంట్లో 1 కప్ ఆఫ్ సూజీ రవ్వ వేసుకొని అది కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. అది ఎంత బాగా ఫ్రై చేసుకుంటే అంత మంచి అరోమా వస్తుందండి. దాన్ని అలా కలుపుతూ రవ్వను బాగా కలుపుతూ ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ పక్కన ఒక గిన్నెలో ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ మరగడానికి పెట్టుకోండి. ఇప్పుడు మనం దంచి కొట్టిన ఇలైచీని కూడా రవ్వలో వేసి ఫ్రై చేసుకుందాము. చూస్తున్నారు కదండి, ఈ పద్ధతిలో ఫ్రై చేసుకోండి. లైట్ బ్రౌనిష్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ బాయిల్ అవుతున్న వాటర్లో 2 to 3 pinches ఆఫ్ మీ ఫేవరెట్ ఫుడ్ కలర్, ఐదర్ yellow ఆర్ ఆరెంజ్ ఏదైనా వేసుకోవచ్చు. వేసుకొని అది మరగనివ్వాలి. మరిగిన తర్వాత ఆ వాటర్ తీసుకెళ్ళి మన రవ్వలో కలుపుకోవాలి. వాటర్ పోస్తున్నప్పుడు కంటిన్యూస్గా స్టిర్ చేస్తూ ఉండాలి, సో దట్ లంప్ ఫార్మేషన్ జరగకుండా ఉంటుంది. లంప్స్ ఏమీ ఫామ్ అవ్వకుండా ఇక్కడ చూస్తున్నారు కదా, నీట్గా వచ్చేస్తుంది. కంటిన్యూస్గా స్టిర్ చేసుకోండి. కొంచెం ఉడికేంత వరకు కూడా అలా స్టిర్ చేసుకుంటూ ఉండండి. మెల్లగా దగ్గర పడుతుందండి. ఈ టైంలో లిడ్ మూత పెట్టేయండి. 5 minutes ఆగి తీసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని ఎంతవరకు ఉడికిందో చూసుకొని అడుగు పట్టకుండా మళ్ళీ ఒకసారి కలుపుకొని మళ్ళీ దాని మీద మూత పెట్టుకోండి. ఇలా ఒక 2 to 3 minutes తర్వాత మూత పెట్టుకున్న తర్వాత మళ్ళీ తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకోవడం ఎందుకంటే ఇది అడుగు పట్టకుండా ఉండడానికి. నెక్స్ట్ ఎంతైతే రవ్వ తీసుకుంటామో అదే కప్తో ఈక్వల్ అమౌంట్స్ ఆఫ్ షుగర్ తీసుకోండి. ఇది ఈజీ వే ఆఫ్ మెజర్మెంట్ అండి. అది తీసుకున్న తర్వాత అది బాగా కలుపుకోండి. షుగర్ యాడ్ చేసే కంటే ముందే మనకు రవ్వ ఉడికిపోవాలండి, ఎందుకంటే షుగర్ యాడ్ చేసిన తర్వాత రవ్వ ఉడకదు. ఇప్పుడు చూస్తున్న విధంగా షుగర్ అంతా మెల్ట్ అయిపోయిందండి. మీ టేస్ట్కి తగ్గట్టు ఒకవేళ మీకు షుగర్ సరిపోలేదు అనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. కాసేపు మూత పెట్టుకొని మగ్గనిచ్చుకుందాం. కాసేపు ఆగి చూసేసరికి అది కొంచెం మంచిగా ఉడికిపోయి ఉందండి. షుగర్ కూడా మొత్తం అబ్జార్బ్ అయిపోయి ఉంది. మంచి ఫ్లేవరబుల్ టేస్ట్ వస్తుందండి, మంచి అరోమా కూడా వస్తుంది. కాసేపు అలా మూత పెట్టుకొని పక్కకు పెట్టుకుందాము. దాంట్లో నేను మళ్ళీ గార్నిష్ చేసుకోవడానికి కొంచెం కాజు మళ్ళీ నెయ్యిలో వేయించుకొని వేసానండి. దీనివల్ల మంచి టేస్ట్ వస్తుంది. పైగా దాని మీద నెయ్యి తేలుతుంటే కూడా చూడ్డానికి బాగుంటుంది. ఇప్పుడు మనం దాన్ని నీట్గా ఒక కంటైనర్లోకి తీసుకొని వేడివేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకోవాలండి. ఇది వేడిగా ఉన్నప్పుడు టేస్ట్ చాలా బాగుంటుందండి. చూస్తున్నారు కదండి ఎంత టేస్టీగా కనిపిస్తుందో. తినడానికి కూడా అంతే టేస్టీగా ఉంది. సింపుల్ అండ్ చాలా ఈజీగా అయిపోయే స్వీట్ అండి. ఎప్పుడైనా ఎంజాయ్ చేయొచ్చు. చాలా పెద్ద షుగర్ కూడా ఏం పట్టదు. చూసారు కదండి, ఇదండి ఈరోజు మన రెసిపీ రవ్వ కేసరి. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.